ప్రముఖ రాజకీయవేత్త వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో గత కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. సీతారాం యేచూరి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వివరాలు చూద్దాం. వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లో గత కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడం వల్ల తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలతో పాటు సిపిఎం పార్టీ ప్రకటించింది. న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న సీతారాం యేచూరి ఆగస్టు 19న చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడిచారు. కాగా సీతారాం యేచూరి భౌతిక కాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్కు దానం చేశారు. బోధనతో పాటు పరిశోధన ప్రయోజనాల కోసం యేచూరి భౌతిక కాయాన్ని డొనేట్ చేసినట్లు ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. సీతారాం యేచూరి మద్రాసులో 1952 ఆగస్టు 12న తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లో ఇంజనీర్. తల్లి కల్పకం యేచూరి ప్రభుత్వ అధికారిని. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మోహన్ కందాకు సీతారాం యేచూరి మేనలుడు. యేచూరి బాల్యం హైదరాబాద్లోనే గడిచింది. హైదరాబాద్లోని ఆల్ సెయింట్స్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970లో సిబిఎస్ఈ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో BA పూర్తి చేశారు. జేఎన్యూ నుంచి MA పట్టా పొందారు. అక్కడ PhDలో చేరినా ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్. ఆ తర్వాత జర్నలిస్టు సీమా చిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు 3 సంతానం. SFI విద్యార్థి నేతగా 1974లో సీతారాం యేచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సిపిఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ అయిన వారిలో ఆయన కూడా ఒకరు. జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్కు 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. SFI ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సిపిఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సిపిఎం మహాసభల్లో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై గళం విప్పుతూ ఎగువ సభలో సీతారాం యేచూరి గుర్తింపు పొందారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమం ప్రోగ్రాం ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరంతో పాటు యేచూరి కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు. రచయితగాను మంచి గుర్తింపు ఉంది. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాశారు. కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, మోదీ గవర్నమెంట్, న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాశారు. సీతారాం యేచూరి మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.